పరమ కారుణ్యవారీశ పార్వతీశ. శివుడికి అభిషేకం చేస్తాం మనం. ఎలా చెయ్యాలి, దేంతో చేయాలి? కొలువయ్యుండ సహస్రలింగుడు దయాకోపారుడు, కొలువయ్యుండ సహస్రలింగుడు దయాకోపారుడు, ఈ సాగరం వలజై వచ్చి రసాభిషేకములతో అర్చింపగా, శైకతాంచల చెంచన్ మృదు భక్తి రేణువుల రోజా పువ్వులందీయగ, శైకతాంచల చెంచన్ మృదు భక్తి రేణువుల రోజా పువ్వులందీయగా, లలితానందరసాభిషేకముల లలితానందరసాభిషేకముల ఉల్లాసింపగా భావుకుల్, కొలువైయుండే సహస్రలింగుడు. భగవంతుడు సహస్రమూర్తి. అది లింగాకారమైనా బాణాకారమైనా ఏదైనా సరే. సహస్ర అంటే వెయ్యి అని కూడా అర్థం కాదు, అనంతం అని అర్థం. సహస్రనామాలు అంటారు. విష్ణు సహస్రం, లలితా సహస్రం, శివ సహస్రం. అంటే వెయ్యి అనేది ఓ లెక్క కోసం రాశారు. భగవంతుడి నామాలు అనంతం. ఎక్కడో ఓ చోట ఆపకపోతే పుస్తకాలు సరిపోవు కదా. వెయ్యి చదవడానికే మనకి తాడు దిగుతుంది. 1,00,000 రాస్తే ఎవడు చదువుతాడు? అందుకని 1000 దగ్గర ఆపారు. అందుకని భగవంతుడి నామాలు 1000 ఏమిటండి, 2 ఏమిటండి? అంచేది లింగస్వరూపం కూడా సహస్రం. నిజానికి మన అందరి గుండెల్లోనూ శివుడు లింగ రూపంలోనే ఉన్నాడు. దానికి మీకు లెక్క. ఎవరన్నా చనిపోయినప్పుడు వైదిక ప్రక్రియను గమనించండి. మొక్కుబడికి చేయొద్దు, ఆత్మీయంగా చేయండి. యజ్ఞం ఎంత శ్రద్ధగా చేస్తామో, సత్యనారాయణ వ్రతం ఎంత శ్రద్ధగా చేస్తామో, అభిషేకం ఎంత శ్రద్ధగా చేస్తామో, పితృకార్యం అంత శ్రద్ధగా చెయ్యాలండి. పైగా దాని పేరే శ్రాద్ధం. అది కర్మ కొద్దీ తిట్టుమాట అయింది. తిట్టుమాట కాదండి, శ్రద్ధయా క్రియతే ఇది శ్రాద్ధం. నువ్వు వ్రతం చేసేటప్పుడు ఏదైనా కొంచెం శ్రద్ధ లోపించినా భగవంతుడు క్షమిస్తాడు. ఏదో చేస్తున్నాడని. శ్రాద్ధంలో లోపం జరగకూడదండి, శాపం వస్తుంది. ఏ దర్భ అంటే దర్భే తేవాలి. దర్భ లేదు కదా అని దానిమ్మకు పట్టుకొస్తే కుదరదు. అక్కడ నువ్వు తేవలసిందే, లేదా మానయ్యి. అది శాస్త్రం. అది పితృకార్యాలు ఎప్పుడు శాస్త్ర ప్రక్రియలు. అక్కడ శాస్త్రాన్ని అనుసరించాలి, స్మృతిని అనుసరించాలి. ఈ వ్రతాలు, పూజలు, అభిషేకాలు జరిగేటప్పుడు శృతిని అనుసరించాలి, వేదాన్ని అనుసరించాలి. అది మనకి లలితా సహస్రంలో ఉంటుంది. స్వాహా స్వధా మతిర్మేధా శృతి స్మృతిరనుత్తమ. స్వాహా అంటారు యజ్ఞంలో, స్వధా పితృభ్యక అంటారు పితృకార్యంలో. ఇది శుభకార్యం, అది పితృకార్యం. మతి మేధా. నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తుంటే మనస్సు అక్కడ లగ్నం చేస్తే చాలు. పితృకార్యం చేస్తుంటే మనస్సు లగ్నమైంది, నేను భక్తిగా చేసి అంటే కుదరదు. శ్రద్ధగా చేయాలి. ఏం పెట్టాలో అదే పెట్టాలి. నువ్వంటే నువ్వులే పెట్టాలి. నువ్వులు లేవని మినపగింజలు పట్టుకొస్తే కుదరదు. ఇక్కడ శృతి, అక్కడ స్మృతి, ఇక్కడ మతి, అక్కడ మేధ. ఇక్కడ మనస్సు ముఖ్యం శుభకార్యం చేసేటప్పుడు, అక్కడ మేధ బుద్ధి ప్రధానం. ఇక్కడ అలాగే ఇక్కడ శృతి, వేదం ప్రమాణంగా చేయి. సత్యనారాయణ వ్రతం చేసినా, అభిషేకం చేసినా, పూజ చేసినా, పెళ్లి చేసినా. పితృకార్యం చేస్తే స్మృతి, శాస్త్రంలో ఏం చెప్పారో అలా చేయ. దానికి మళ్ళీ తేడా. పెద్ద కొడుకు అంటే పెద్ద కొడుకే. నాకు ఖాళీ లేదండి, వాడు నాస్తికుడు అంటే కుదరదు. నాస్తికుడైనా సరే మొహమాటం లేకుండా చెబుతున్నా, తండ్రికి పితృకార్యం చేయవలసిందే మిత్రమా. నువ్వు నాస్తికుడు కావచ్చు, నీ తండ్రి నాస్తికుడు కాదు. మహాపాపం చేయొద్దు దయచేసి, మహాపాపం చేయొద్దు. చాలా తప్పండి అది. నీ భావాలతో నీ తండ్రి భావాలకి సంబంధం. ఆయన భక్తుడే కదా. ఇంకో మాట కూడా చెబుతా. ఒక సమస్య వచ్చింది ఒక పెద్ద మనిషి విషయం, మహాకవి శ్రీశ్రీ విషయంలో వచ్చింది. ఎవరు కాదు, ఆయన నాస్తికుడు, వాళ్ళ అబ్బాయి ఆస్తికుడు. ఆవిడ భార్య సరోజినీదేవి, ఆవిడ ఆస్తికురాలు. శ్రీశ్రీకి మొత్తం హిందూ సంప్రదాయం ప్రకారం కర్మకాండ జరగాల్సిందే అని అడిగింది ఆవిడ. తప్పులేదండి, భార్య అడుగుతుంది. కమ్యూనిస్టు కార్యకర్తలు ఉన్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోయా, లేదు మేము ఎవరి జెండా కప్పేస్తాం, ఆయనకేం చేయొద్దు, ఆయన ఆశయాలు వేరు, నీ జెండాలు ఇక్కడ కుదరవు అని ఆవిడ కోర్టుకు వెళ్ళింది. లంచ్ మోషన్లో తీర్పు ఇచ్చారు, భార్య ఎలా కోరితే అలా చేయమని. అది హిందూ సంప్రదాయం, అది మన న్యాయస్థానం. మీ సిద్ధాంతాలు, ఉద్యమాలు, ఊరేగింపులు బయట చూసుకోండి. ఇక్కడ వైదిక ప్రక్రియ, ఎందుకంటే అక్కడ ఆవిడ భార్య ఉంది. అక్కడ మృతదేహం మీద అధికారం భార్యకి పిల్లలకి ఉంటుంది, కానీ కార్యకర్తలకేనో అభిమానులకి ఉండదు. అక్కడ అభిమానులు కుదరదు, అక్కడ అర్ధాంగి ప్రధానం. తల్లిదండ్రులు బతుకుంటే వాళ్లే ప్రధానం. మా అబ్బాయి అక్కడ సమస్య వచ్చిందంటే పాపం వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆయన నాస్తికుడు, సరే, ఇక్కడ కొడుకు ఆస్తికుడు, భక్తుడు. నేను నా తండ్రికి అన్నీ చెయ్యాలని ఉంది, ఆయన ఏదో ఆయన ఆలోచనలు నాకెందుకు, నేను ధర్మం తప్పకుండా. కొడుకు ఎంత ఉత్తముడండి. సరోజినీదేవి గారు దగ్గర నుండి చేయించింది ఆవిడ. అప్పుడు సమస్య వస్తుంది మనకి. ఈయన ఆస్తికుడైనా ఆయన నాస్తికుడు కదా, అందుతుందా లేదా?
ఒకవేళ కొడుకు నాస్తికుడైతే తండ్రి ఆస్తికుడైతే అందుతుందా లేదా? యోగ వాసిష్టం చాలా స్పష్టమైన సమాధానం చెప్పింది. శామ్యత్యత్ర అల్పవీర్యవాన్, ఇరువురి భావాలలో ఏది బలవత్తరమో అది పనిచేస్తుంది, నీ పని నువ్వు చేయని చెప్పింది శాస్త్రం స్పష్టంగా. నీ తండ్రి నాస్తికుడైనా సరే నువ్వు ఆస్తికుడైతే ఇది నా తండ్రికి దక్కాలి, నా తండ్రి ఏదో అమాయకంగా అలా ఉన్నాడు, పెద్దవాళ్ళని నేను అనకూడదు, నాకు తెలియదు, నాకు జన్మనిచ్చినవాడు, కానీ ఇది ఆయనకి దక్కాలి, ఇది ఆయనకి అని నువ్వు చేస్తే ఖచ్చితంగా ఆ తండ్రి ఏ లోకంలో ఉన్నా వేరే జన్మలో ఉన్నా దక్కి తీరుతుంది, అనుమానమే. ఎవరి భావాలు బలీయంగా ఉంటే అది చనిపోయిన తర్వాత పనిచేసేది మనస్సేనండి, శరీరం లేదుగా అక్కడ. మనస్సులో ఇప్పుడు మనస్సు ప్రభావం ఎలా ఉంటుందమ్మా? మనకు బాగా విషాదం మనస్సులో ఉందనుకోండి, మీరు ఏసీ రూములో ఉన్నా నిద్ర పట్టదు, ఎన్ని భోగాలున్నా నిద్ర పట్టదు, ఎంతమంది ఆత్మీయులు దగ్గరున్నా మనస్సులో సుఖం లేదు, మనస్సే ప్రభావం అని అర్థమైపోయిందా లేదా? అదే మనస్సు ఆనందంగా ఉందనుకోండి, పూరి గుడిసెలో నేల మీద దోమలు కుడుతున్నా సరే నిద్ర పట్టేసింది. అంటే భావాలకు ఎప్పుడు మనస్సే ప్రధానం. పితృకార్యం అంటే మనస్సు. ఆ పితృకార్యాన్ని మీరు గమనిస్తే అర్థమయ్యేది ఏమిటంటే, తండ్రి చనిపోతే అక్కడ బ్రాహ్మణులు ఉన్నవాళ్ళు, బాబు వెళ్ళి ఏదైనా బొమ్మరాయి బొటన వేలంత ఆకారంలో ఉన్నది శుభ్రం చేసి పట్టుకురని చెప్తారు ప్రక్రియ. ఈ 10 రోజులు దాన్నే అక్కడ పెట్టి, దానికే అన్నం నైవేద్యం పెట్టి, దానికే గుళ్ళో దేవుడికి షోడశోపచారాలు ఎలా చేస్తారో అక్కడ అలాగే చేస్తారు. దానికి అక్కడ అన్నం విధానం వేరు, ఇక్కడ పూర్తిగా ఉడకాలి, అక్కడ ఉడకకూడదు, పూర్తిగా మధ్యలో తీసేయండి అంటారు. అంతే, అలాగైతేనే పితృదేవతలు కరుగుతుంది, అది లెక్క. అందుకే అలా పెడతారు. అక్కడ బొట్టన వేలంత ఆకారం అంటారని, సరిగ్గా అది శివలింగం ఆకారం అమ్మ. ఖచ్చితంగా లోపల జీవుడు, అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ, ఉపనిషత్తు చెప్పిన మాట, కఠోపనిషత్తులో ఉండే మాట ఇది. లోపల ఉండే శివలింగం ఆకారంలో, బొట్టన వేలంత ఆకారంలో మనకి హృదయస్థానంలో ఉంటాడు. అంచేత సహస్రలింగుడు మన అందరిలోనూ లింగాకారంలో ఉన్నాడు ఆయన. గుళ్ళోనే మాత్రం లేడు, మీ అందరి హృదయాల్లో ఉన్నాడు. గుళ్ళో లింగం ఎందుకయ్యా అంటే, గుండెల్లో ఉన్న లింగాన్ని గుర్తించడానికే గుళ్ళో లింగం లెక్క. నేరుగా గుండెల్లో శివుడు చూడమంటే మనం చూడలేం కదా. మా గుండెలే ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, ఇందులో శివుడు ఉండడేమో. శివుడికి సన్నంగా ఉండడం, లావుగా ఉండడంతో నిమిత్తం ఏం లేదు ఇక్కడ. నువ్వు అందంగా ఉండడం లేకపోవడం దేంతోనూ నిమిత్తం లేదు. ఆయన ఉంటాడు, ఆ తేజో రూపంలో ఉంటాడు. అంచేత అందరిలోనూ ఉంటాడు ఆయన. మనం గుళ్ళోకి వెళ్ళడం ఎందుకంటే, గుళ్ళో శివుణ్ణి, గుండెల్లో ఉన్న శివుని చూడడానికి గుళ్ళోకి వెళ్ళాలి. దయాకూపారుడు, ఆయన చాలా దయగలిగిన వాడు. కూపారం అంటే నుయ్యి, సముద్రం అని కూడా అర్థం. నుయ్యి, పెద్ద నుయ్యి తవ్వుతాం కదా, ఇప్పుడు బోరింగ్లను తవ్వుతున్నారు కదా, అదే నుయ్యి కూపారం. అందులో నీళ్ళు ఎన్ని ఉంటాయి తీసిన కొద్దీ వస్తూ ఉంటాయి. ఆయనలో దయ కూడా అంతే. ఎంతమంది మీద దయ చూపించినా ఇంకా దయ ఉంటుంది.